గుడ్ మార్నింగ్. నెంబర్ సిరీస్లో ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం మనం. ఈరోజు మరికొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, కొంత డిఫరెంట్ లాజిక్స్ మీకు బాగా ప్రాక్టీస్ అవ్వడానికే అటువంటి హెల్ప్ అయ్యే ప్రాబ్లమ్స్ని మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ బిట్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. 211622030424012500 ఇది సిరీస్. సో ఇది చూస్తే ఇక్కడ 2500 అంటే ముందు దీన్ని బట్టి నేను ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది 50 స్క్వేర్ అని రాసుకోవచ్చు. కాబట్టి ఇది 50 స్క్వేర్ అయినప్పుడు ఇది 49 స్క్వేర్ అవుతుంది. ఇది మీరు కావాలంటే మల్టిప్లై చేసి చూడండి. 49 స్క్వేర్ అదే లాజిక్. అంటే ఇది 48 స్క్వేర్. అంటే నాకు ఎలా తెలిసింది అని అంటే ఇది అలాగే క్లియర్గా 5 కాబట్టి 25 2 జీరోలు కూడా 0 50 అది తెలిసింది. చివరి 1 వచ్చింది. ఈ దేని రెండు నెంబర్లు మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ మల్టిప్లై చేసి 9 9s 81 అంటే 1 ఆ చివర వస్తుంది. కాబట్టి అక్కడ 49 యొక్క స్క్వేర్ ఏమో ట్రై చేస్తే 49 స్క్వేర్ అయ్యింది. అలాగే ఇది 4 వచ్చింది, 8 8 64 చివరి 4 వస్తుంది కాబట్టి 48 స్క్వేర్. అలాగే ఇది 47 స్క్వేర్ చివరి 9 వచ్చింది, 7 7 49 కాబట్టి ఇది 46 స్క్వేర్. కాబట్టి ఇది ఖచ్చితంగా 45 స్క్వేర్. 45 స్క్వేర్ అంటే 2025 ఆన్సర్. 45 స్క్వేర్ అంటే 2025 ఆన్సర్. అర్థమైంది? అలాగన్నమాట లాజిక్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీని లాజిక్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏముంది? 1 ఉంది, తర్వాత 2 ఉంది. అంటే ఇప్పుడు ఇది చూడండి, ఈ రెండు చూస్తే ఇంటూ 1 + 1 అనొచ్చు. ఈ రెండింటిని ఇంటూ 2 + 2 అనొచ్చు. 1 × 1 1 + 1 2 2 2s 4 + 2 6 వచ్చేసింది లాజిక్. ఇంటూ 3 + 3 18 + 3 21 ఇంటూ 4 + 4 అంటే ఇంక్రిమెంటెడ్ మల్టిప్లికేషన్ అండ్ ఇంక్రిమెంటెడ్ ఎడిషన్ ఇది. సో 88 × 5 + 5 సో ఇంటూ 6 + 6 అవ్వాలి. సో 6తో మల్టిప్లై చేస్తే 6 4s 2400 6 40s 240 అంటే 2640 6 5s 30 అంటే 26 70. కాబట్టి దానికి ఒక 6 కలుపుతున్నాం కాబట్టి 26 76 26 76. నెక్స్ట్ ఇది చూడండి. సో దీనికి డిఫరెన్స్ వచ్చేసి 1, దీనికి డిఫరెన్స్ వచ్చేసి 4, దీనికి డిఫరెన్స్ వచ్చేసి 9, దీనికి 16, దీనికి చూడాలి. ఇది ఎలాగంటే 1 అంటే ఇది 1 స్క్వేర్, ఇదేమో 2 స్క్వేర్, ఇదేమో 3 స్క్వేర్, ఇదేమో 4 స్క్వేర్. అంటే ఇది ఖచ్చితంగా 5 స్క్వేర్. అయితే 25 కలిపితే 75. ఇక్కడ 6 స్క్వేర్ అయి ఉండాలి 36. 75 + 36 111 సరిపోయింది. సో ఆన్సర్ ఇది 75 లాజిక్ ఇది. ఓకేనా? నెక్స్ట్ 24 536 ఇది అబ్నార్మల్గా పెరిగిపోయింది. ఇది తగ్గింది, మళ్ళీ ఇది పెరిగిపోయింది, ఇది తగ్గింది. ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. 5 12 అయింది. ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. 49 అయింది. ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. ఇదొక 13, అదొక 203 216 అయింది. ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. ఈ రెండింటికి ఏమవుతుంది? ఇది 22, ఇది 225. చూడండి, మీకు అర్థమైపోద్ది. ఇది వచ్చేసి 8 క్యూబ్, ఇది వచ్చేసి 7 స్క్వేర్, ఇది వచ్చి 6 క్యూబ్, ఇది వచ్చి 5 స్క్వేర్. అంటే ఒక క్యూబ్ ఒక స్క్వేరు అలా వస్తుంది. 1 స్టెప్ బై స్టెప్ తగ్గుతూ వస్తుంది. 8 7 6 5 అయింది. నెక్స్ట్ నెంబర్ ఏవైతే ఖచ్చితంగా 4 అవ్వాలి. స్క్వేర్ అయిపోయింది కాబట్టి క్యూబ్ అవ్వాలి. క్యూబ్ అంటే ఇక్కడ 64 అవ్వాలి. సో 478 కి 64 కలిపితే 4 కలిపితే 482, 482కి 60 కలిపితే 542. అదే సో ఆన్సర్ ఇది 542. నెక్స్ట్ 7 అలా 4 అయింది, 4 అలా 5 అయింది. చూడండి 7లో హాఫ్ అంటే 7కి వెళ్తుంటే హాఫ్ కాబట్టి 0.5 × 0.5 + 0.5 అంటే 7 × 0.5 3.5, 3.5కి 0.5 కలిపితే అంత 4. అలాగే ఇది ఇంటూ 1 + 1 4 1s 4 + 1 5 అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటవుతుంది? ఇంటూ 1.5 + 1.5 5 × 1.5 7.5 + 1.5 9 అంటే 0.5 చొప్పున ఇంక్రీజ్ అవుతే అవుతుంది. అటు మల్టిప్లికేషన్ 0.5 ఇంక్రిమెంట్ అవుతుంది, ఎడిషన్కి 0.5 ఇంక్రిమెంట్ అవుతుంది.
సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటి అవుతుంది 1.5 అయిపోయింది కాబట్టి 2 అవుతుంది 2 ప్లస్ 2 అవుతుంది 9 ఇంటూ 2 2 18 ప్లస్ 2 20 ఆన్సర్ వచ్చేసి 20 అదేనా 0.5 ఇంటూ 0.5 ప్లస్ 0.5 కలిపితే 4 అయింది ఇంటూ 1 ప్లస్ 1 అయితే 5 అయింది ఇంటూ 1.5 అంటే 7.5 ప్లస్ 1.5 9 అయింది ఇంటూ 2 ప్లస్ 2 అవ్వాలి ఖచ్చితంగా అంతే కాబట్టి లాజిక్ 20 4 10 అయింది 27 అయింది 112 అయింది 555 అయింది అబ్నార్మల్గా పెరిగిపోతా ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ అయ్యి ఉండాలి ఏంటా మల్టిప్లికేషన్ అనేది చూడాలి సో చూసారు అనుకోండి 4కి 10కి ఇంటూ 2 ప్లస్ 2 అనుకుంటే ఇక్కడ ఇంటూ 3 మైనస్ 3 సరిపోద్ది లాజిక్ ఇది ఇంటూ 2 ప్లస్ 2 ఇది ఇంటూ 3 మైనస్ 3 ఇది ఇంటూ 4 ప్లస్ 4 అంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం అదే నెంబర్ని ఒకసారి యాడ్ చేస్తున్నాం అదే నెంబర్ని ఒకసారి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం సో నెక్స్ట్ ప్లస్ మైనస్ అయిపోయింది కాబట్టి ఈసారి వచ్చి మైనస్ అవుతుంది ఇంటూ 5 మైనస్ 5 అంటే 5 112 ఎంత అవుతుంది 560 మైనస్ 5 555 సరిపోయింది లాస్ట్ సో ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ వచ్చేది ఏమవుతుంది ఇంటూ 6 అవుతుంది ప్లస్ 6 అవుతుంది ఇంటూ 6 దాన్ని ఇంటూ 6 చేయాలి ఇంటూ 6 చేస్తే 6 500 ఎంత 3000 ఇంటూ 50 మళ్ళీ 650 300 3300 33 30 33 30కి 36 కలపాలి కాబట్టి 30 336 336 ఆన్సర్ నెక్స్ట్ 15 22 36 ఈజీగానే చెప్పొచ్చు ఇది దీనికి డిఫరెన్స్ 7 దీనికి డిఫరెన్స్ 14 దీనికి డిఫరెన్స్ 28 దీనికి అంటే 7కి డబుల్ అవుతుంది 14 అవుతుంది 14కి డబుల్ అవుతుంది 28 అవుతుంది 28కి డబుల్ అవుతుంది 56 అంటే 56 64 ప్లస్ 56 ఎంత అవుతుంది 120 అవుతుంది ఆన్సర్ 120 ఇప్పుడు 56కి డబుల్ ఎంత 112 120కి 112 కలిపితే 232 సరిపోయింది లాజిక్ సో ఆన్సర్ ఈజ్ 120 డబుల్ అవుతే అవుతుంది 7 49 14 28 28 56 అవుతుంది అర్థమైందా నెక్స్ట్ 12 19 అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ చూడండి 12 19 35 59 90 ఇలా ఉంది సో 12కి 19కి డిఫరెన్స్ ఎంత అంటే 7 దీనికి 16 దీనికి 24 దీనికి 41 31 ఇప్పుడు దీనికి డిఫరెన్స్ 9 దీనికి 8 దీనికి 7 అంటే 9 8 7 ఇలా తగ్గుతుంది అంటే ఇక్కడ 6 అయితే ఇక్కడ 37 ఇక్కడ 37 అయితే ఇక్కడ 127 అర్థమైందా దీనికి డిఫరెన్స్ 7 దీనికి డిఫరెన్స్ 16 దీనికి డిఫరెన్స్ 24 దీనికి డిఫరెన్స్ 31 ఇక్కడ దాకా వచ్చాక నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం 9 దీనికి 8 దీనికి 7 9 8 7 ఎలా తగ్గుతుంది అంటే ఇక్కడ 6 అవ్వాలి ఇక్కడ 6 అయితే 31 ప్లస్ 6 ఏమో 37 అప్పుడు 90 ప్లస్ 37 ఇక్కడ నెంబర్ ఏమో 127 ఆన్సర్ 127 ఓకే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏముంది ఇక్కడ 19 23 14 అలా ఉంది సో దీనికి డిఫరెన్స్ చూసారనుకో 4 దీనికి డిఫరెన్స్ -9 దీనికి 16 దీనికి -25 ఇది 2 స్క్వేర్ -3 స్క్వేర్ 4 స్క్వేర్ -5 స్క్వేర్ ఇలా ఇంక్రీజ్ అవుతుంది 2 3 4 5 ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి ప్లస్ సో దీని తర్వాత వచ్చింది ఖచ్చితంగా ప్లస్ అవుతుంది 5 అయిపోయాక వచ్చింది 6 అవుతుంది 6 స్క్వేర్ అవుతుంది కాబట్టి 36 అవుతుంది కాబట్టి ఇది యాడ్ అయితే ఆన్సర్ 41 అవుతుంది 5 ప్లస్ 36 41 అవుతుంది అర్థమైందండి మీరు ప్రాక్టీస్ చేస్తే నాకన్నా స్పీడ్గా చేస్తారు నాకన్నా కరెక్ట్గా చేస్తారు ఇంకా ఓకే నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ చూడాలి 16 7 ఓకే ఈ డిఫరెన్స్ గా నాకు ఎందువల్లంటే డిఫరెన్స్ అనవసరం 9 అయితే ఇక్కడ 2 అయింది ఇక్కడ 1 అయింది అది సెట్ అవుతుంది ఇంకా కాబట్టి ఇది ఎలాగో చూద్దాం చూడండి ఇంటూ 1 16 1 ఎంత 16 -9 7 16 -9 7 అయింది ఇంటూ 2 7 ఇంటూ 2 14 -9 5 అయింది ఇంటూ 3 -9 6 అయింది 5 3 15 -9 ఎంత 6 సరిపోయింది అలాగే ఇంటూ 4 24 -9 15 సరిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంటూ 1 ఇంటూ 2 ఇంక్రిమెంటెడ్ ఎడిషన్
అండ్ సేమ్ నెంబర్ సబ్ట్రాక్షన్. కాబట్టి ఇంటూ 5 ప్యాటర్న్ అది, ఇంటూ 5 మైనస్ 9, 15 5 75, 75 మైనస్ 9 66. ఆన్సర్ ఈజ్ 66. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి 22 ఉంది, 10 ఉంది, 8 ఉంది. 22కి 10 అయింది. ఈ రెండింటి నుంచే మీరు అర్థం చేసుకోవచ్చు. 22 10 అయింది, 22 10 అయింది అంటే 22లో హాఫ్ ఎంత? 11. 11 మైనస్ 1 అంటే ఇంటూ ఆఫ్ మైనస్ 1. కాబట్టి ఇంటూ ఆఫ్ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 2, 10 1 10 మైనస్ 2 8 సరిపోయింది. నెక్స్ట్ ఇంటూ 2 మైనస్ 4 8 2 16 మైనస్ 4 12. చూడండి, హాఫ్ డబుల్ 1 1కి డబుల్ 2, అలా మల్టిప్లికేషన్ డబుల్ అవుతే వెళ్తుంది. సబ్ట్రాక్షన్ కూడా 1 2 అయింది, 2 4 అయింది, డబుల్ అవుతుంది. కాబట్టి ఇదేమవుతుంది? 2 4 అయితే ఇంటూ 4 అవుతుంది, మైనస్ 8 12 4 48 మైనస్ 8 40 సరిపోయింది. సో 40 దగ్గరికి వచ్చేటప్పటికి ఇదేమవుతుంది? 4కి డబుల్ అవుతుంది అంటే ఇంటూ 8 అవుతుంది, ఇంటూ 8 అవుతుంది, మైనస్ 16 అవుతుంది. 48 ఎంత? 320. 320లో నుంచి 16 పోయింది, ఆన్సర్ 304. 320 మైనస్ 16 అవుతుంది, ఆన్సర్ వచ్చేసి 304 అవుతుంది. నెక్స్ట్ ఉన్నది కూడా చూడండి, 6 అలా 14 అయింది. ఇది కూడా అంతే, ఇంటూ 2 ప్లస్ 2, 6కి డబల్ 12 ప్లస్ 2 అయింది కాబట్టి ఇంటూ 2 ప్లస్ 2. ఇంటూ 3 చేసామనుకో 14 3 42 మైనస్ 3. ఇంటూ 4 చేసామనుకో 4 30 120, 4 9 36 156, ఇంటూ 4 ప్లస్ 4. కాబట్టి మీకు అర్థమైపోవాలి ప్యాటర్న్. ఇంటూ 2 ప్లస్ 2, ఇంటూ 3 మైనస్ 3, ఇంటూ 4 ప్లస్ 4. అంటే మల్టిప్లై చేసి 1 1 ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత యాడ్ చేసి ఇది కూడా ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓసారి ప్లస్ అయితే ఒకసారి మైనస్ అలా. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంటూ 5 800 మైనస్ 5 795 సరిపోయింది. ఇది ఇంటూ 6 ప్లస్ 6 అవ్వాలి అది. సో ఇంటూ 6 ప్లస్ 6 దీన్ని 6 7 అంటే 4200, 6 90 540 అంటే 47 40, 47 40 ఇంటూ 5 30, 47 70, 47 70 6 కలపాలి, 4776. దిస్ ఈజ్ 4776. ఇది మల్టిప్లికేషన్. అర్థమవుతుందా? సో ఇలాగా 12 సమ్స్ చూసాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాం, ఇవి నోట్ చేసుకోండి జాగ్రత్తగా. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బోర్డు మీద, అవి సాల్వ్ చేద్దాం. అంతకన్నా ముందు మీరు వీడియోని పాజ్ చేసుకుని మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి. ఓన్గా చేయడానికి ట్రై చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఎక్స్ప్లెనేషన్ వినండి. సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లం నుంచి మళ్ళీ మనం చూద్దాం. 29 20 36, దీనికి డిఫరెన్స్ చూసుకోండి, మైనస్ 9, దీనికి 16, దీనికి మైనస్ 25 అంటే మైనస్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ 3 4 5 ఇలా ఇంప్రూవ్ అవుతుంది. అన్నిటికీ స్క్వేర్ కూడా 6 స్క్వేర్. ఒకసారి మైనస్ ప్లస్ మైనస్ ఇక్కడ ప్లస్ 11 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36. సో 11 ప్లస్ 36 నథింగ్ బట్ 47 ఆన్సర్. అది ఆ రకంగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ 18 ఉంది, 23 ఉంది, 23 అలా మళ్ళీ 36 అయింది అంటే 18కి 23కి డిఫరెన్స్ 5, దీనికి డిఫరెన్స్ 13, దీనికి డిఫరెన్స్ 20, దీనికి డిఫరెన్స్ 26. సో దీనికి డిఫరెన్స్ చూస్తే 8, దీనికి డిఫరెన్స్ 7, దీనికి డిఫరెన్స్ 6. కాబట్టి 8 7 6 ఎలా తగ్గుతుంది, ఇక్కడ 5 వస్తుంది అంటే ఇక్కడ 31 అవుతుంది. కాబట్టి 31 అయింది అంటే 82 ప్లస్ 31 అంటే ఎంత అవుతుంది? 113 అవుతుంది ఆన్సర్ 113. అదేవిధంగా లాజిక్ ఇలా 2 స్టెప్స్లో చూసుకోవాలి. 13 21 అయింది, ఇది 8 డిఫరెన్స్, 16 డిఫరెన్స్, 32 డిఫరెన్స్, 8 అలా 16 అయింది డబల్, 16 32 అయిపోయింది. కానీ 32 ఖచ్చితంగా 64 అయిపోవాలి. అప్పుడు 69 ప్లస్ 64 అంటే 129 ప్లస్ 4 133, ఆన్సర్ 133. ఇప్పుడు 64 డబల్ 128 కలిపి చూసుకో, 133 128 కలిపితే 261 రైట్ ఆన్సర్. కాబట్టి 8 16 32 డబల్ అవుతే వెళ్తుంది, అది లాజిక్. దీంట్లో 18 8 ఈ రెండు చూడగానే లాజిక్ నాకు ఒకటి అర్థమైంది.
ఇంటూ ఆఫ్ చేస్తే ఇందులో సగం 9 -1 చేస్తే ఇది వస్తుంది ఇంటూ ఆఫ్ -1 ఇది ఇంటూ 1 -2 8 1 8 -2 6 సరిపోయింది కాబట్టి ఇంటూ 2 -4 12 -4 8 సరిపోయింది అంటే డబుల్ మల్టిప్లై చేసి డబుల్ అవుతుంది యాడ్ చేసింది డబుల్ అవుతుంది కాబట్టి 2 అలా డబుల్ అవుతుంది 4 అవుతుంది 4 అలా 8 అవుతుంది కాబట్టి 32 - 8 24 సరిపోయింది లాజిక్ కాబట్టి ఇంటూ 4కి డబుల్ అవుతుంది 8 4కి డబుల్ 8 అవుతుంది మైనస్ 8కి డబుల్ అవుతుంది 16 కాబట్టి 8 20 సో 160 32 192 192 లోంచి 16 పోవాలి 176 192 లోంచి 16 పోవాలి 192 లోంచి 16 పోతే ఆన్సర్ ఎంత అవుతుంది అని అంటే 176 అవుతుంది నెక్స్ట్ వచ్చేసి 5 12 33 136 అలా ఉందో చూసుకోండి సో 5 12 అంటే ఇక్కడ 5 ఇది చూడండి ఇంటూ 2 ప్లస్ 2 5 2s 10 ప్లస్ 2 12 ఇది ఇంటూ 3 మైనస్ 3 12 3 36 3 పోతే 33 ఇది 33 ఇంటూ ఇది చూడండి ఇంటూ 4 ప్లస్ 4 132 ప్లస్ 4 136 కాబట్టి ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ 4 ప్లస్ 4 అంటే మల్టిప్లై చేసి 1 1 ఇంక్రిమెంట్ అవుతుంది తర్వాత యాడ్ చేసి అది కూడా ఆ వాల్యూ కూడా 1 1 ఇంక్రిమెంట్ అవుతుంది అయితే ఒకసారి యాడిషన్ ఒకసారి సబ్ట్రాక్షన్ అలా వెళ్తున్నారు కాబట్టి ఇది ఇంటూ ఇదంటే ఇంటూ 5 మైనస్ 5 అయింది దీని తర్వాత వచ్చేది ఇంటూ 6 ప్లస్ 6 అవుతుంది కాబట్టి 6 6 అంటే 36 మళ్ళీ 6 7s ఎంత 6 7s ఎంత 420 6 70s ఎంత 420 36కి మళ్ళీ 420 కలిపితే 40 20 అదే 40 20కి 30 40 50 40 50కి 6 కలపాలి కాబట్టి 4056 ఆన్సర్ వచ్చేసి 4056 అర్థమైందా అది లాజిక్ మల్టిప్లికేషన్ 6 into 600 3600 6 into 70 7 ప్లస్ 1 10 ప్లస్ అంటే 70 420 3600 420 కలిపితే 40 20 1 యూనిట్స్ 5 యూనిట్స్ ప్లస్ 1 6 5 30 40 20 30 కలిపితే 40 50 దానికి 6 యాడ్ అయింది 40 56 ఇది చూడండి దీనికి డిఫరెన్స్ దీనికి డిఫరెన్స్ వచ్చేసి 13 అనుకోండి దీనికి డిఫరెన్స్ 20 దీనికి డిఫరెన్స్ 26 దీనికి డిఫరెన్స్ 31 దీనికి డిఫరెన్స్ వచ్చేసి 7 దీనికి వచ్చేసి 6 దీనికి వచ్చేసి 5 అంటే 7 6 5 లాగా అంటే ఇక్కడ 4 అయితే 31 ప్లస్ 4 35 కాబట్టి 101 35 కలిపితే వస్తుంది 136 ఇది ఆన్సర్ 2 స్టెప్స్లో వస్తుంది ఇది ఆన్సర్ నెక్స్ట్ చూడండి 20 24 15 31 అలా ఉంది సో దీనికి డిఫరెన్స్ చూసారనుకో 4 దీనికి -9 దీనికి 16 దీనికి -25 సో 2 స్క్వేర్ -3 స్క్వేర్ ఇందాక ఒక 3 చేసావు ఇలాంటి బిట్టు 4 స్క్వేర్ -5 స్క్వేర్ కాబట్టి ఇక్కడ వచ్చింది 6 స్క్వేర్ అంటే 42 ప్లస్ అవుతుంది కాబట్టి 42 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 6 కాబట్టి 42 నెక్స్ట్ ఇవ్వండి ఈ రెండు టైంల నుంచి లాజిక్ మనం ఇంప్లిమెంట్ చేసేయచ్చు 14 సగం చేస్తే 7 అందులో ఒకటి తీసేస్తున్నాడు ఇంటూ ఆఫ్ -1 ఇది ఇంటూ 1 -2 ఇది ఇంటూ 2 -4 4 2 8 -4 ఎంత 4 అంటే మల్టిప్లై చేసేది డబుల్ అలాగే యాడ్ చేసేది కూడా అదే సబ్ట్రాక్ట్ చేసేది కూడా డబుల్ అదేవిధంగా దీని నుంచి దీనికి వచ్చేటప్పుడు ఇంటూ 4 -4 అలా 8 అయింది సో ఇలా వచ్చేటప్పుడు ఇంటూ 8 -16 అవుతుంది 8 8 64 లోంచి 16 పోతే ఆన్సర్ 48 64 -16 కాబట్టి 48 అదేవిధంగా మల్టిప్లై చేసింది డబుల్ అవుతుంది ఆ సబ్ట్రాక్ట్ చేసింది డబుల్ అవుతే అవుతుంది నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా సింపుల్గా వస్తుంది చూడండి 3 1/2 అంటే 3 ఇంటూ 0.5 చేస్తే 1.5 1.5 ఇంటూ 1 చేస్తే 1.5 మళ్ళీ 1.5 ఇంటూ 1.5 అంటే మల్టిప్లై చేసింది 0.5 చొప్పున పెరుగుతుంది ఇక్కడ 0.5 ఉంది 0.5 కలిపితే 1 అయింది 1.5 కలిపితే 1.5 అయింది ఈ 1.5 కి 0.85 కలిపితే 2 అవుతుంది సో 2.5 ఇంటూ 2 అంటే
4.5 కాదు కదా. సారీ, ఇది తప్పుపడిందండి. ఇది 2.25 సరిపోయింది. 1.5 to 1.5 అంటే 2.25 ఇంటూ 2 4.5. సో 4.5 ఇంటూ 2.5 చేస్తే ఆన్సర్ వస్తుంది. 4.5 ఇంటూ 2.5 ఎంత అవుతుంది చెప్పాలి. 25 40s ఎంత అవుతుంది? 25 40s 1000, 25 5s 125 అంటే 1125. 1125 పాయింట్ ఇక్కడ 11.25 పాయింట్ తర్వాత రెండింటి దగ్గర పెట్టాలి. సో ఆన్సర్ వచ్చి 11.25. సింపుల్ అండి ఇది. 25 ఇంటూ 40 చూసుకోవాలి ముందు. 1000 25 ఇంటూ 5 125. అద్భుత శక్తులు ఏమి లేవు ఇక్కడ. అర్థమవుతుందా? 25 ఇంటూ 40 1000 ఎక్కాలు రావాలి. 25 ఇంటూ 40 1000. 25 5 ఎంత అంటే 125. 1000 125 కలిపితే 1125. పాయింట్ అంతా ఇక్కడ ఒక డిజిట్ ఇక్కడ ఒక డిజిట్ మొత్తం 2 డిజిట్లు తర్వాత పాయింట్ కాబట్టి అట్నుంచి లెక్క పెట్టుకోవాలి. 2 డిజిట్లు 1 2 ఇక్కడ పాయింట్. అర్థమైందా? ఓన్లీ మల్టిప్లికేషన్ టేబుల్స్ రావాలి. టగటగా చెప్పగలగాలంటే మల్టిప్లికేషన్ టేబుల్. మీరు ఎగ్జామ్లో మల్టిప్లై చేస్తా కూర్చుంటారంటే టైం ఆగదు మీరు. అది నెక్స్ట్ ఇది దీని యాక్ట్ 2 4 11 2 4 11 37 153. లాజిక్ ఏంటి అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. 2 4 11 అన్నప్పుడు ఇది ఇంటూ 1 ప్లస్ 2 అవుతుంది. ఇంటూ 2 ప్లస్ 3 అవుతుంది. 2 1 2 ప్లస్ 2 4 4 2 8 ప్లస్ 3 అవుతుంది. ఇంటూ 3 ప్లస్ 4 అవుతుంది. మల్టిప్లై చేసి ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 1 1 ఇంక్రిమెంట్ అవుతుంది. యాడ్ చేసింది కూడా 1 1 ఇంక్రిమెంట్ అవుతుంది. కాబట్టి ఇది ఇంటూ 4 ప్లస్ 5 సరిపోయింది. 4 ఇంటూ 37 ఎంత అవుతుందంటే 4 30s 120, అదో 28 148కి 5 కలిపితే 153. అదేవిధంగా నెక్స్ట్ దీని ఇంటూ వచ్చేది ఇంటూ 5 ప్లస్ 6 అవుతుంది. కాబట్టి 153 ఇంటూ 5 5 150 750 5 3 15. అర్థమైందా? 5 ఇంటూ 150 750 5 3 50 ఎంత అవుతుంది? 765. 765కి 6 కలప 781. ఆన్సర్ వచ్చేసి 781. అర్థమైందా? ఇది 5 ఇంటూ 150 చూసుకోవాలి ఎంత అవుతుంది? 750 ప్లస్ 5 ఇంటూ 3 15 765. 765 6 కలపాలి. సారీ 771. 771 ఆన్సర్ 771. అర్థమైందా? నెక్స్ట్ 9 అలా 14 అయింది. 14 అలా 21 అయింది. దీని డిఫరెన్స్ 5. దీనికి డిఫరెన్స్ 7. దీనికి డిఫరెన్స్ 11. దీనికి డిఫరెన్స్ 13. క్లియర్గా అర్థమైపోతుంది. 5 7 11 13. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? 17. ఏంటండి ఎందుకు 17? 2 లాజిక్ లిమిట్ ఉన్నాయి ఇందులో, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 5 తర్వాత ప్రైమ్ నెంబర్ 7, తర్వాత ప్రైమ్ నెంబర్ 11, 11 తర్వాత ప్రైమ్ నెంబర్ 13, తర్వాత ప్రైమ్ నెంబర్ ఏమవుద్ది 17. కాబట్టి 45 7 ప్లస్ 62 ఇది ఆన్సర్. లేదు ఇంకోలా. సో మళ్ళీ దీనికి డిఫరెన్స్ 2, దీనికి డిఫరెన్స్ 4, దీనికి డిఫరెన్స్ 4. ఖచ్చితంగా 2 4 2 4 అలా అవుతుంది. 4 కలిపితే 17 62. అంటే ఇక్కడే కన్సిక్యూటివ్ ప్రైమ్స్ కింద గుర్తిస్తే 62 ఆన్సర్. లేకపోతే ఇలా చేస్తే ఇది. అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చి ఇది చూడండి. ఇది 4 ఉంది. 4 అలా ఏమైంది? 4 అయింది. మళ్ళీ 4 ఉంది. మళ్ళీ 6 అయింది. 12 అయింది. 24 అయింది. ఏంటి అనేది చూడాలి. కాబట్టి 4 మళ్ళీ 4 అయింది అంటే డిఫరెన్స్ తీసుకోండి. ఇంకా మరి 4 అయిందంటే ఇంక చేయడానికి ఏం లేదు. ఇంటూ 1 అనుకున్నాం అనుకోండి. ఇక్కడ ఇది ఇంటూ 1.5 కొన్ని ఇంటూ 2 సరిపోయింది అనుకుంటే ఇక్కడ మరి 2.5 అవ్వాలి. అవ్వలేదు. అది చేత ఇది లాజిక్ అలా కాదు. డిఫరెన్స్ ఏంటి? 0. డిఫరెన్స్ 2 6 12 2 4 6 8 20. దట్స్ వై 44. ఇది లాజిక్. 2 స్టెప్ లాజిక్. 0 2 6 12 కిందకు వస్తే మళ్ళీ 2 4 6 2 ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 8 అయ్యి ఉండాలి. 20 24 ప్లస్ 20 44. మీ ఆప్షన్స్లో చూసుకోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ 2 7 14 25 38 ఉంది.
సో దీని లాజిక్ కూడా ఎలాగంటే ఇది కూడా అంతే. మీరు చూడండి 2కి దీనికి డిఫరెన్స్ ఎంత 5, దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత 9, దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత 11, 5 7, 2కి 7కి డిఫరెన్స్ 5, 7 14కి 7కి 7, 25కి 14కి 11, 38కి 25కి 13, 5 7 11 13, ఖచ్చితంగా 17 ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయి అనుకుంటే 38 ప్లస్ 17 55 ఆన్సర్. లేదు నెక్స్ట్ స్టెప్ వెళ్ళినా కూడా అంతే 2 4 2, సో ఖచ్చితంగా 4 అవ్వాలి. 13 ప్లస్ 4 17 55, ఎలాగైనా ఆలోచించండి. దీని 23 and 25 having the same logic. 23 and 25 numbers different but logic same. అర్థమైందా? సో 23 and 25 సేమ్ లాజిక్తో ఉన్నాయి. అర్థమైందా? ఓకే. సో ఈరోజు 25 సమ్స్ చేసాం మనం. అర్థమైందండి? రేపు ఇంకొంచెం ఇంకా ఇంకొన్ని సమ్స్. నేను ఈరోజు చెప్పిన 25 కూడా నా సొంత లెక్కలు ఏమీ లేవండి. ఇవన్నీ కూడా మీకు బ్యాంక్ ఎగ్జామ్లో ఐబీపీఎస్ బ్యాంకు పిఓ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. ఇందులో కొన్ని ఐబీపీఎస్లో అడిగాడు, ఎన్ఏసిఎల్ అన్న ఎగ్జామ్లో అడిగారు, ఎల్ఐసిలో అడిగారు. ఆ పేపర్లోంచి నేను తీసుకొచ్చి మాత్రమే చెప్తున్నాను. రేపు క్లాస్లో కూడా ఇంకొక 25-30 లెక్కలు చేద్దాం. అవి కూడా ఓల్డ్ పేపర్స్ గతంలో అడిగిన వాటిల్లో చాలా ఇంపార్టెంట్ 5 మార్క్స్ వస్తాయి. చాప్టర్ని చాలా ఈజీ, కాన్సన్ట్రేట్గా వినండి. దీంట్లో మీరు ఎంజాయ్ చేయాలంటే నా ఎక్స్ప్లెనేషన్ మీరు వింటున్నారు అనుకోండి బోర్ వస్తుంది. కంటిన్యూస్గా నా ఎక్స్ప్లెనేషన్ వింటే మీకు బోర్ ఫీల్ అవుతారు. నా ఎక్స్ప్లెనేషన్ కాదు, మీరు ఓన్గా చేయడానికి ట్రై చేసి తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వింటే మీకు అందులో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ ఏంటనేది తెలుస్తుంది. ఆ లాజిక్ ఏంటనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఎక్కడ తప్పు ఆలోచించారనేది మీకు అర్థమవుతుంది. దాని ద్వారా మీరు నెంబర్ సిరీస్లో ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టుమారో విల్ మీట్ అగైన్.